లక్షల 14,000 కోట్లు మీరు అప్పించింది. 14 లక్షల కోట్లు అప్పడం తప్ప కాదా? నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేస్తానని చెప్తా ఇప్పటికి. ఓకేనా? ఇక ఓకేనా? 14 లక్షల కోట్లు అప్పు చేస్తారు. శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్. 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటే నేను ఊహించుకున్నా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అసెంబ్లీలో? నేను ఊహించుకున్నా అంటే మీరు అంటే సామాన్య ప్రజలు ఊహించుకున్నారంటే లెక్క. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఊహించుకొని చెప్తావా? ఏమనుకుంటారు? పెట్టుబడి పెట్టేవాడు పెడతాడా? ఇప్పుడు నా రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, మరి ఆ రాష్ట్రం ఇన్ఫ్లేషన్ హై ఉందిరా, నా ప్రొడక్ట్స్ ఎవడు కొంటాడని పెట్టుబడి పెడతాడా? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో, వీళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళి చూసే రైట్ ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే. ఇప్పుడు అక్కడ ఉంది రెండు పక్షాలు, ఎన్డీఏ, వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం? రాజ్యాంగంలో నన్ను ఉందా ఇవ్వకూడదని? లేదు కదా. ఇప్పటికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందే ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాడు? ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని ఎండగడతాడు అన్న భయం ఉంది వీళ్ళకి, అందుకే ఇవ్వట్లేదు. ఇచ్చి చూపించమను.